అఖండ హిట్ అవడంతోనే అఖండ 2ని ప్లాన్ చేసి పాన్ ఇండియాని షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు బోయపాటి శ్రీను. అంతా అనుకున్నట్లే జరుగుతోంది. 2 టీజర్లు పేలాక తూటాలా పేలే పాట వంతొచ్చింది. ఈ మూడో సర్ప్రైజ్ ని ఫిలిం టీమ్ రెడీ చేసింది. నందమూరి తమన్ సీన్లోకి వచ్చి పాటల తూటా పేల్చేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే సీనియర్ హీరోల్లో ఎవ్వరి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది లేదు. కానీ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మూవీ అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లేలా ఉంది. 700 కోట్ల వరకు ప్రీ రిలీజ్ లెక్కలతో షాక్ ఇస్తోంది. నిజానికి ఓటీటీ రైట్స్ లెక్కలే అఖండ 2 తాండవం రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తోంది. కేవలం హిందీ ఓటీటీ రైట్సే ముందు 75 కోట్లు పలికాయి. అదే షాకింగ్ న్యూస్ అనుకుంటే ఆ 75 కోట్లు కాస్త 80 కోట్లయ్యాయి. తర్వాత 90 కోట్లయ్యాయి. ఇప్పుడు 150 కోట్ల వరకు లెక్కలు తేలాయి. మిగతా భాషల ఓటీటీ రైట్స్తో కలిపితే 200 కోట్ల వరకు డీల్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. ఆగి ఓటీటీ డీల్ సెట్ చేసుకోవడం వల్ల సాలిడ్ ప్రాఫిట్సే దక్కాయా? 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల నంబర్ని టచ్ చేసేలా చేస్తుందా? హ్యావ్ ఎ లుక్. అఖండ తెలుగులో హిట్ అయింది. అడ్రస్ లేకుండా పోయే స్టేజ్కి వచ్చిన బోయపాటి సీన్ని ఈ మూవీతో నరసింహం బాలయ్య గట్టెక్కించాడు. ఇప్పుడు అదే మూవీ సీక్వెల్తో బోయపాటిని పాన్ ఇండియా దర్శకుడిగా మారుస్తూనే పాన్ ఇండియా లెవెల్లో తోటి సీనియర్లకు సాధ్యం కానిది చేసి చూపించేలా ఉన్నాడు మన నందమూరి అందగాడు బాలయ్య. వెంకీ, నాగ్ హిందీలో మెరవచ్చు, ప్రయోగాలు చేయొచ్చు. కానీ పాన్ ఇండియా హిట్ వీళ్ళకి పడలేదు. చిరు, సైరా, ఆచార్య వర్కౌట్ కాలేదు. కానీ అఖండ తెలుగులో హిట్ అయిన కొన్నాళ్ళకి హిందీ ఆడియన్స్ను కూడా రీచ్ అయింది. అందుకే హిందీలో కూడా అఖండ 2ని రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అటాక్ చేయబోతున్నాడు. కేవలం పాన్ ఇండియా మార్కెట్ మీద అటాక్ చేస్తే సరిపోదు. అందుకు తగ్గట్టే మార్కెట్ని షేక్ చేసే రెస్పాన్స్ సొంతం చేసుకోవాలి. ఆ పాజిటివ్ సిగ్నల్సే అఖండ 2కి మొదటి నుంచి వస్తున్నాయి. ముందు నాగసాధువుగా బాలయ్య టీజర్ వదిలితే తెలుగుని మించేలా నార్త్ ఇండియాని ఈ టీజర్ షేక్ చేసింది. ఇక రెండో టీజర్ ఇలానే షాక్ ఇచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు పాటల తూటాలు పేలే టైం వచ్చింది. తొలిపాటగా టైటిల్ సాంగ్ని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది నందమూరి తమన్ టీం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిన టైంలో ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్ 75 కోట్లంటే అంతా షాక్ అయ్యారు. తర్వాత ఆ లెక్క 80 కోట్లకు చేరింది. ఇప్పుడు హిందీ రైట్స్ 90 కోట్లు దాటి 120 కోట్లు పలుకుతుంది. ఇక మిగతా భాషల ఓటీటీ రైట్స్ కలుపుకొని మొత్తంగా ఓటీటీ నుంచే 200 కోట్ల వరకు రాబడుతోంది. ఇది నిజంగా ఓ సీనియర్ హీరో సినిమాకు రికార్డే కాదు, హిస్టరీ కూడా. ఇక అఖండ 2 టైటిల్ సాంగ్ వస్తే నిజంగానే నార్త్ ఇండియాలో పూనకాలు మొదలవుతాయి. కార్తికేయ 2, హనుమాన్, మిరాయ్, కాంతారా ఫ్రీక్వెల్ ఇలా ఏ డివోషనల్ మాస్ మూవీ చూసినా సౌత్లో ఉసూళ్ల సౌండ్ చేస్తే నార్త్లో కలెక్షన్స్ రీసౌండ్ చేశాయి. అందుకే హిట్ మూవీకి సీక్వెల్ మాత్రమే కాదు, డివోషనల్ మాస్ జోనర్లో వస్తున్న సినిమా కాబట్టి అఖండ 2 మూవీ మీద అంచనాల భారం పెరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లని రీచ్ అవడంతో 1000 కోట్ల లెక్కల మీద ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇక ఆ మూడో సర్ప్రైజ్గా పాటల తోట పేలటం మొదలైతే లెక్కే మారిపోతుంది. వచ్చే వారం ఏదో గ్రాండ్గానే పాటల తోట పేలేలా ఉంది. ఈ సాటర్డే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశమూ కనిపిస్తోంది.